మాఘమాసం 10వ అధ్యాయం. వృక్షకయను బ్రాహ్మణ కన్య వృత్తాంతం. పూర్వం భృగుమహాముని వంశమునందు వృక్షకయను అను ఒక కన్య జన్మించింది. దినాభివృద్ధి పొందింది. ఆమె దురదృష్టవంతురాలు కాబోలు. పెండ్లి అయిన వెంటనే పెండ్లి కుమారుడు చనిపోయెను. వృక్షక తన దురదృష్టానికి దుఃఖించి విరక్తి భావాలతో గంగా తీరానికి పోయి ఒక ఆశ్రమాన్ని నిర్మించుకుని శ్రీమన్నారాయణుని గురించి తపస్సు ప్రారంభించింది. ఈ విధంగా చాలా సంవత్సరాలు ఆచరించడం వల్ల మాఘమాస స్నాన ఫలితం దక్కెను. ఆమె ఒకనాడు తపస్సు చేసుకుంటూ ప్రాణాలు విడిచెను. ఆమె కొంతకాలం వైకుంఠంలో ఉండి తరువాత బ్రహ్మలోకానికి పోయెను. ఆమె మాఘమాస ప్రతిఫలం కలిగిన పవిత్రురాలు కనుక బ్రహ్మ ఆమెను సత్యలోకానికి ఒక దైవ కార్యము తీర్చుటకు అప్సరసగా మార్చి తిలోత్తమ అని పేరుతో సత్యలోకానికి పంపెను. కాలంలో సందోపసందులు అను 2 రాక్షసులు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసితిరి. వారి తపస్సు యొక్క ప్రభావమునకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి మీకేమి కావలను అని కోరుకొమను అని అను. మాకు ఇతరుల వల్ల మరణం సంభవించకుండా ఉండేటట్లు వరమిమ్ము అని వేడుకొనగా బ్రహ్మ అటులనే అని అంతర్ధానమయ్యను. బ్రహ్మదేవుడి వరము పొందిన ఆ 2 రాక్షసులు మహా గర్వము కలవారై దేవతలను హింసించితిరి. మహర్షుల తపస్సుకు భంగం కలిగించితిరి. యజ్ఞయాగాది క్రతువుల్లో మలమాంస రక్తాదులు పడవేసి ప్రజలను నానా బీభత్సము చేయుచుండిరి. అంతట ఇంద్రుడు మున్నగు దేవతలంతా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మను వేడుకొంటిరి. మహానుభావ, సుందోపసింధులనే రాక్షసులకు మీరిచ్చిన వరముతో గర్వితులై వారు మహర్షులను బాధించుచు దేవలోకానికి వచ్చి మమ్మలను తరిమివేసి చెరసాలలో బంధించి నానా బీభత్సం చేయుచున్నారు. కావున వారి మరణముకు ఏదైనా ఉపాయం ఆలోచించమని ఇంద్రుడు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించారు. బ్రహ్మ దీర్ఘంగా ఆలోచించి తిలోత్తమును పిలిపించి, అమ్మాయి, ఈ సింధోపసింధులనే రాక్షసులకు ఇతరుల వల్ల మరణము కలగకూడదని వరము కోరుకున్నారు. వారు వరగర్వితులై చాలా అల్లకల్లోలాలు చేస్తున్నారు. కాగా నీ చాకచక్యముతో వారికి మరణం సంభవించేటట్లు ప్రయత్నించుము అని చెప్పెను. తిలోత్తమ బ్రహ్మదేవుడికి నమస్కరించి సింధోపసింధులున్న అరణ్యానికి ప్రవేశించెను. ఆమె వీణ చేత పట్టుకుని మధురమైన పాటలు పాడుతూ ఆ రాక్షస సహోదరులు నివసిస్తున్న సమీపాన తిరుగుతున్నది. ఆమె మధుర గానము విన్న ఆ రాక్షసులు ఇరువురు నన్ను వరింపుము అని తిలోత్తమను బతిమాలుచున్నారు. అంతటా ఆ తిలోత్తమ, ఓ రాక్షస సోదరులారా, మిమ్మలను పెండ్లాడుటకు నాకు ఇష్టమే. మీ ఇద్దరూ నాకు సమానులే. నేను మీ ఇద్దరి ఎడల సమానమైన ప్రేమతో ఉన్నాను. కానీ ఇద్దరిని వివాహమాడుట సాధ్యం కాదు. నా కోరిక ఏదనగా అది మీ ఇరువుల్లో ఎవరైతే బలవంతుల్లో వారికి నేను సొంతమవును అని చెప్పెను. ఆ మాటలకు సుందోపసింధులకు పౌరుషం వచ్చెను. మీసాలు మెలవేసి నేనే బలవంతుణ్ణి అని ఇద్దరు తొడలు కొట్టుకొన్నెను. వారి పోరాటం 2 పర్వతాలు ఢీకొట్టినట్లు ఉన్నది. మేఘాలు ఉరిమినట్లుగా అరుచుచు భయంకరంగా యుద్ధము చేసి గదాయుద్ధం తరువాత కత్తులు దూసిరి. ఆ కత్తి యుద్ధంలో ఒకరి ఖడ్గాలు మరొకరికి తగిలి ఇద్దరి తలలు తెగి కింద పడెను. ఇద్దరూ చనిపోయితిరి. తిలోత్తమను దేవతలు దీవించితిరి. ఆమె బ్రహ్మ దగ్గరికి పోయి జరిగిందంతా తెలియజేసెను. బ్రహ్మ సంతోషించి, తిలోత్తమ, నీవు మంచి కార్యము చేసితివి. నీ వల్ల సుందోపసింధులు మరణించితిరి. నీకీ బలము వచ్చుటకు కారణం నీవు చేసిన మాఘమాస వ్రతఫలమే. నీవు దేవలోకానికి పొమ్ము. దేవతలు నిన్ను గౌరవిస్తారు. అచట అప్సరసులందరూ కంటే నీవే అధికురాలు కమ్ము అని బ్రహ్మ తిలోత్తమను దేవలోకానికి పంపితిరి. మాఘమాసం 10వ అధ్యాయం సంపూర్ణం.